అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారగెంట్ 29వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చున్నాడు క్రిష్ బాబు. అతను అక్కడ కూర్చుంటే అచ్చం త్రిపుర గారితో ఉన్నట్లే అనిపించడంతో, అమ్మ నాకు ఇవన్నీ వద్దు, నా సొంతంగా ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటానని అంటున్న క్రిష్కి చల్లగాలి చుట్టేయడంతో, నీకు కూడా అదే ఇష్టం కదా అమ్మ అంటూ కూడుకుపోయిన గొంతుతో పిలిచాడు క్రిష్ బాబు. నిజంగా త్రిపుర గారు అక్కడ ఉంటే మీ నాన్న కోసం, ఇది మీకోసం అని రెండింటిని నువ్వు నిర్వర్తించగలవు నాన్న అని చెప్పేవారేమో. కానీ ఆవిడ అక్కడ లేక చాలాసేపు ఆలోచనలు సతమతమైన క్రిష్కు మరుసటి రోజు నుంచి మీటింగ్ షెడ్యూల్ అయినట్లు మెయిల్స్ వరుసగా రావడంతో చిరాకు పడగానే వాటిని అటెండ్ అవ్వడానికి సిద్ధమయ్యాడు. అలాగే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడు. అంతా విన్న త్రిపుర ఇలా జరిగిందా అని అనుకుంటూ, మరి నాకు నిశ్చితార్థం అయిపోయినట్లుగా క్రిష్ గారికి తెలిసిందా అంటూ డౌట్గానే పృథ్వీని అడిగింది. ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, ఇంకా ప్రెజెంట్లోకి వచ్చేయండి. చెప్పండి పృథ్వీ గారు, క్రిష్ గారికి నాకు నిశ్చితార్థం అయిపోయినట్టుగా తెలుసా అని త్రిపుర రెట్టించి అడిగేసరికి, ఏమో త్రిపుర, అవన్నీ నాకు తెలియదు. వాడు నాతో ఏమీ మాట్లాడలేదని చెప్పి ఆమెకి ఇంకో ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వకుండా బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు పృథ్వీ. బాధగా ఒక్కతే మిగిలింది త్రిపుర. ఇంకోసారి ఆయన్ని కలవాలంటే నాకు కుదురుతుందా అనుకుంటూ తిరిగి రూమ్లోకి వచ్చేసింది. రాత్రికి మహిత కాల్ చేయడంతో జరిగిన విషయం ఆమెతో షేర్ చేసుకుని త్రిపుర, అక్క, ఇక నువ్వు ఎక్కువగా ఆలోచించుకు. 25 ఏళ్ల కిందట మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనకెందుకు? వాళ్ళు ఇప్పుడు ధనవంతులు. ఎవరి ఆప్యాయత, అనురాగాలు అవసరం లేదు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. త్వరలో జరగబోయే నీ పెళ్ళి ప్రమోద్ బావగారి గురించి మాత్రమే ఆలోచించని చెప్పిన మహిత జాగ్రత్త చెప్పి కాల్ కట్ చేసింది. ఆ రాత్రి క్రిష్ బృందావనంకి వెళ్ళలేదు. అతని ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. అక్కడ మొత్తం త్రిపుర జ్ఞాపకాలు చుట్టుముడుతుంటే ఉక్కిరిబిక్కిరైపోయి తాగటానికి సిద్ధమయ్యాడు క్రిష్ బాబు. కానీ ఆ పెగ్ గ్లాసులో కూడా త్రిపుర రూపమే కనిపిస్తూ ఉంటే, నాకు దగ్గరైంది ఇంకొకరిని చేసుకోవడానికా? అలాంటప్పుడు నన్ను ఎందుకు చేరదీశావే? నేను అడిగానా క్లోజ్ అవ్వమని అంటూ కోపంతో గ్లాస్ విసిరేశాడు క్రిష్. వారం రోజులు అలాగే గడిచిపోయాయి. ఒకరినొకరు ఎదురుపడిందే లేదు. క్రిష్ ఒక పక్క ఫైనల్ ఇయర్ కోసం ప్రిపేర్ అవుతూనే, ఇంకో పక్క స్కూల్స్, హోటల్స్ అండ్ కాలేజీలకు సంబంధించిన వర్క్ చేసుకుంటూ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడు. కొడుకు కోసం అని సిద్ధం చేసి ఉన్న ఆ యశోదంపని చూడలేదు ఈ కృష్ణుడు. బృంద రూమ్లో తొందరగా నిద్ర వస్తుంటే పడుకుంది ఆమె. విండో దగ్గర కూర్చొని బృందని పైనుంచి కింద వరకు అబ్జర్వ్ చేస్తున్నాడు ఆర్య. నీ మెల్ల తాళి కట్టిన ఒకసారి కూడా అనుభవించలేకపోయానే. నిన్ను 2 రోజులు అలా నా బోన్లో ఉన్నావో లేదో ఇలా నీ అన్నతో కొట్టించి నన్ను ఇక్కడ లాక్ చేశావు అని అంటూ పెరుగుతున్న కోరికకి చీరలో నుండి కనిపిస్తున్న ఆమె నడుము మీద చేయి వేసి గట్టిగా నలిపాడు. అలసిపోయి ఇంటికొచ్చిన క్రిష్ హరిత మాట ఎలాగో వినడు కాబట్టి ఆయనే హాల్లో కూర్చొని క్రిష్ని మందలించి డైనింగ్ టేబుల్ వరకు వెళ్ళేలాగా చేశాడు. హరిత సంతోషంగా క్రిష్కి వడ్డిస్తే ముఖం అసహనంగా పెట్టుకుంటూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోయేసరికి బృంద అరిచిన అరుపుకి క్రిష్ చేతిలోని ముద్ద ప్లేట్లో పడిపోయి వేగంగా ఆమె రూమ్ వైపు పరిగెత్తాడు క్రిష్. బృంద అంటూ హరిత అరుస్తూ ఉంటే లాక్ చేసిన రూమ్ను బాధేశాడు క్రిష్. కానీ డోర్ ఎంతకీ ఓపెన్ అవ్వకపోవడంతో క్రిష్ ఒక తన్ను తన్నాడు. అయినా అది ఓపెన్ అవ్వక ఇంకా తన బలాన్ని ఉపయోగించి డోర్ని బద్దలు కొట్టాడు క్రిష్ బాబు. బృంద ఆర్యను తోసేయడంతో కిందకు పడిన అతను లేవలేక కూర్చోలేక నేల మీద అవస్థపడుతున్నాడు. డోర్ ఓపెన్ అయిన వెంటనే హరిత కంగారుగా బృంద దగ్గరికి వెళ్ళి, ఏం కాలేదు కదరా అంటూ గాబరాగా అడిగేసరికి, లేదమ్మా అని అంటూ తలూపి హరిత గారిని ఖర్చుకుపోయింది బృంద. క్రిష్కి ఆవేశం కట్టలు తెంచుకుంటూ వస్తుంటే కింద పడిన ఆర్యని ఒక చేత్తో పైకి లేపి, రే, నీకు ఆల్రెడీ చెప్పాను తన ఒంటి మీద నీ చేయి పడిందా చంపేస్తానని. అయినా కూడా భయం లేకుండా తనని అలా టచ్ చేసావురా అని అంటూ ఈడ్చిపెట్టి కొట్టేసరికి క్రిష్ దెబ్బతో ఆర్య సోఫాలో పడ్డాడు. ఇంకో దెబ్బ వేద్దామని క్రిష్ ముందుకు వెళ్ళేసరికి వద్దన్నట్టు చేయి అడ్డు పెట్టడంతో ఆర్య మీద జాలి కాదు, చెల్లెల మీద జాలితో వదిలేసిన క్రిష్ ఎత్తిన చేయిని విదిరించి బయటకు వెళ్ళిపోయాడు. బృంద, నువ్వు మా రూమ్కి పద, ఇంకా ఈ జంతువు చెరలో వద్దు అంటూ హరిత చెప్తూ ఉంటే బెదిరిపోయి ఉన్న ఆర్యని చూస్తూ ఇంకా తనని ఏమీ చేయలేదని కన్ఫర్మ్ చేసుకున్న బృంద, వద్దమ్మా, ఒక్కరోజంటే మీ దగ్గర ఉంటాను, కానీ తాళి కట్టినందుకు లైఫ్ లాంగ్ వీడి దగ్గరే కదమ్మా ఉండాలి అని చెప్తూ అన్నయ్య భోజనం మధ్యలో వచ్చేసినట్టున్నాడు, తనకి తినమని చెప్పమ్మా అంటూ అమ్మ నాన్నల్ని గుమ్మం వరకు వదిలితే ప్రకాష్ గారు కూతురు తల నిమిరి బయటకు వచ్చేశారు. చూసావుగా, నా మీద చెయ్యి వేసినందుకే నీకు ఈ పరిస్థితి. అదే ఇంకా ఏమైనా చేయాలని చూస్తే మాత్రం నా అన్న నిన్ను బ్రతకనివ్వడని చెప్పి దుప్పటి నిండుగా కప్పుకొని పడుకుంది బృంద. హరిత క్రిష్ కోసం బయటకు వచ్చేసరికి అతను కనీసం హ్యాండ్ వాష్ కూడా చేసుకోకుండా తన ఫ్లోర్కి స్టెప్స్ ఎక్కుతూ కనిపించాడు. కన్నా, భోజనం అని హరిత పిలుపు వినిపిస్తున్నా తిరిగి చూడకుండా తన రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నాడు క్రిష్ బాబు. ఆఫీస్ టెన్షన్, తన ప్లాన్స్ అండ్ కెరియర్, చిల్లి లైఫ్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్
అండ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఒకవైపు అయితే త్రిపద మాత్రమే ఇంకో వైపు ఉన్నట్లు అనిపించింది క్రిష్కి. మరుసటి రోజు కాదు, మరో వారం రోజులు అలాగే గడిచిపోయాయి. అందరికీ ఎవరికి ఎలా ఉన్నా సమయం గడవటం మాత్రం ఆగదు కదా. ఇలాగే రోజులు వెళ్ళిపోతూస్తున్నాయి. త్రిపద ప్రతిరోజు క్రిష్ ఉంటాడన్న దగ్గర వెయిట్ చేయడం, అతను రాడని తెలిసి హాస్టల్కి వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది. స్వప్న గారు ఈరోజు కూడా క్రిష్ గారు రాలేదు. ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్దామా, నాకు తోడుగా వస్తారా అంటూ త్రిపద అడిగితే, మొన్న వెళ్ళావు కదా, ఏం జరిగింది? ఆయన ఏదో ఒక బిజీలో ఉంటారు, వదిలే, ఆయనే వస్తారులే అంటూ స్వప్న అంటే, లేదు స్వప్న గారు, ఒకసారి క్రిష్ గారిని చూడాలనిపిస్తోంది, నేను మళ్ళీ వెళ్తానంటూ త్రిపద మొంటిగా ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళింది. అదే మన బృందావనంకి. కానీ పాపకి ఇక్కడ కూడా పరాభవం ఎదురైనట్టు క్రిష్ ఇంట్లో లేడు. బృంద కాలేజ్కి వెళ్ళింది. హరిత, ప్రకాష్ గారు మాత్రమే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని త్రిపద. నిజానికి పదం రావడం హరిత చూడలేదు. అందుకే, లేదంటే ఆవిడని దగ్గరుండి లోపలికి తీసుకువెళ్ళేవారు. త్రిపద, రామ్మ అంటూ ఆవిడ పిలిస్తే, ఆంటీ గారు, క్రిష్ గారు ఎక్కడున్నారన్నది ఒకసారి చెప్తారా, ఆయన కాలేజ్కి కూడా రావడం లేదంటూ అడిగింది త్రిపద. ఏం చెప్పాలన్నట్టు హరిత ప్రకాష్ గారి వంక చూస్తే, నీ ఇష్టం అన్నట్టు ఆయన ముఖం తిప్పేయడంతో, నిన్న పొద్దున మీటింగ్ ఉందని బెంగళూరు వెళ్ళాడమ్మా అని చెప్పేసింది హరిత. అవునా, ఎప్పుడొస్తారో చెప్పండి అని మళ్ళీ పదం అడిగితే, ప్రకాష్ గారు గంభీరంగా 10 రోజులు క్రిష్ రాడని చెప్తే, కనీసం ఆయన ఎక్కడ ఉంటారో ఆయన చెప్పండి అక్కడికి అని అడిగింది త్రిపద. అతనితో నీకేంటమ్మ పని, జస్ట్ నా కొడుకు నీకు సీనియర్ మాత్రమే. ఏంటి గట్టిగా చెప్పారు. అసలు త్రిపద మనసులో ఏముందో తెలుసుకుందామని. ఏం లేదండి, చూసి చాలా రోజులైంది అందుకనే అని త్రిపద తడపడుతూ చెప్పడంతో, బెంగళూరులో కేఎం హోటల్ అండ్ రెస్టారెంట్ ఉంది, అక్కడే ఉంటాడు, అది సర్జాపూర్లో ఉంది అని ఆయన అనగానే, థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది త్రిపద. ఏంటండి, కన్నా రేపు వచ్చేస్తాడు కదా, మరి తనకి ఎందుకు 10 రోజులని చెప్పారు అని అంటూ హరిత సందేహంగా అడుగుతూ ఉంటే, నీ కొడుకు ఎవరిని దగ్గరికి రానివ్వడు కదా, మరి వాడు తనని రానిచ్చాడా, తనే వాడికి దగ్గరగా వచ్చి జీవితం పంచుకోవాలనుకుంటుందా, అది తెలియాలి కదా. నా అనుభవం నిజమైతే ఇప్పుడు ఈ అమ్మాయి బెంగళూరు వెళ్తుంది అని అంటూ ప్రకాష్ గారు చెప్పేసరికి నోరు తెరుచుకొని చూస్తున్నారు హరిత. అనుభవం అని అనుమానమా? త్రిపురతో ఇలాంటివి చాలా అనుభవాలు ఉన్నాయిలే. మీటింగ్ ఉందని ముందు రోజు నేను వెళ్ళిపోతే వదలలేక మరుసటి రోజు నాకు చెప్పకుండా తనే వచ్చే సర్ప్రైజ్ చేసేది. అయినా నీకు కూడా అన్నీ తెలుసు కదా అంటూ ప్రకాష్ గారు చెప్పేసరికి చిన్నగా నవ్వుకుంది హరిత. ఆనాటి రోజులు గుర్తొచ్చి బయటికి వెళ్ళిన త్రిపదకి ప్రమోద్ నుంచి కాల్ వచ్చింది. క్లయింట్ లొకేషన్కి రమ్మన్నారు 1 వీక్, సో నేను హైదరాబాద్కి వస్తున్నానని. హలో బావగారు చెప్పండి అంటూ క్రిష్ అవాయిడ్ చేయడంతో వస్తున్న ఏడుపును బిగబట్టుకుని కాల్ లిఫ్ట్ చేసింది త్రిపద. హా త్రిపు, నీ కాలేజ్లో ఇంపార్టెంట్ క్లాసెస్ ఏం లేకపోతే నా కోసం ఒక 2 డేస్ లీవ్స్ అప్లై చేయవా, సరదాగా ఇద్దరం టైం స్పెండ్ చేద్దామంటూ ప్రమోద్ చెప్తే, లేదు బావగారు, ఈ వారం మిడ్ ఎగ్జామ్ ఇంకా వర్క్షాప్స్ ఉన్నాయి, లీవ్స్ పెట్టడం కుదరదంటూ త్రిపద చెప్తే, అవునా, నీకు హాలిడే ఉంటుందేమో, నేను కొన్ని డేస్ అక్కడే ఉండి నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నానే, కుదరదారా అంటూ ప్రమోద్ నీరసంగా అడిగితే, ఫోన్కి ఇటువైపే తల అడ్డంగా ఊపింది త్రిపద. నిన్ను ముందే ఒక మాట అడగాల్సింది, ఇప్పుడు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నా. సరేలే, ఫస్ట్ నా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుంటా, నెక్స్ట్ వీక్ వరకు ఉంటాను కాబట్టి అప్పుడు ఇద్దరం బయటికి వెళ్దామంటూ ప్రమోద్ చెప్తే, ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియని త్రిపద, అవునా బావగారు, అయ్యో నాకు వర్క్షాప్ జరిగేది బెంగళూరులో అండి, కంపెనీ విజిట్ కోసం తీసుకువెళ్తున్నారంటూ ప్రమోద్ నెత్తిన పూర్తిగా నీళ్లు కుమ్మరించింది పదం పాప. మళ్ళీ ఎప్పుడు వచ్చేదంటూ ప్రమోద్ అడిగితే, 10 రోజులు బెంగళూరులోనే ఉండాలంట బావగారు అంటూ కొంచెం తెలివి ఉపయోగిస్తూ, నేనే మీకు ఇప్పుడు కాల్ చేసి చెప్దామనుకున్నాను, అంతలో మీరే ఇలా అంటుంటే, సరేలే త్రిపు, మనదేముంది, ఎంగేజ్మెంట్ అయిపోయిందిగా, ఇంకెప్పుడైనా కలుసుకుందాం, కంపెనీ విజిట్ నీ కెరీర్ కోసమే కదా, నువ్వు వెళ్ళిరా, ఆలోపు హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఎక్కడ కుదిరితే అక్కడ మీట్ అవుదాం, సరేనా అని ప్రమోద్ అంటే గుండెల మీద చేసుకున్న త్రిపద, అమ్మో థ్యాంక్స్ రామయ్య అనుకుంటూ ఉంటే, జాగ్రత్త త్రిపద, మొత్తం కాలేజ్ వాళ్ళే కదా చూసుకుంటారు అని అడిగాడు ప్రమోద్. హా బావగారు, అంతా కాలేజ్ మేనేజ్మెంటే అని చెప్తే, చాలా జాగ్రత్తగా రా, హైదరాబాద్ అంటే కొంచెం అలవాటైంది కదా, బెంగళూరు నీకు కొత్తగా ఉంటుంది, అసలు నువ్వు మహితల ఫైర్ బ్రాండ్ కాదు, అదైతే ఎలాగైనా నెట్టుకొచ్చేస్తుంది అంటూ ప్రమోద్ చెప్తే, అలాగే బావగారు అంటూ కాల్ కట్ చేసింది పదం. బావగారి అసంకల్పితంగా ఆయన మహిత పేరు తెచ్చారు, ఆయనకి ఎక్కడో మహి మీద ఏదో ఫీలింగ్ ఉన్నట్టే ఉంది అనుకుంటూ హాస్టల్కి రీచ్ అయింది. ఆ రోజు నైట్ మీటింగ్ కంప్లీట్ చేసుకున్న క్రిష్ బాబు డిన్నర్ చేయకుండా ఒక ఫుల్ బాటిల్ ముందేసుకొని ఉన్నాడు. అతని మైండ్ రకరకాలుగా ఆలోచిస్తూ చివరికి త్రిపద దగ్గర స్టక్ అయిపోయి ఆగింది. ఎటు చూసినా ఆమె నవ్వుతున్న రూపమే కనబడుతుంటే క్రిష్కి పిచ్చి పట్టినట్లయి గ్లాస్ మీద గ్లాసు లేపేస్తున్నాడు. ఎన్ని తాగినా
త్రిపుద ఇచ్చే కిక్ అంటే ఒక మెట్టు తక్కువే ఉండడంతో డోర్ దగ్గర కనిపిస్తున్న ఆమె రూపానికి వెళ్ళి అక్కస్తో మెడ వంచి గాఢంగా ఇద్దరి పెదవులు జత కలిపేశాడు క్రిష్ బాబు. ఫాస్ట్‌గా తన బట్టలు 4 జతల బ్యాగ్‌లో సర్దుకొని స్వప్న కోసం వెయిట్ చేస్తుంది పదం. క్లాసెస్ కంప్లీట్ చేసుకొచ్చిన స్వప్నని హాస్టల్ దగ్గర డ్రాప్ చేశాడు పృథ్వీ. పృథ్వీ, నువ్వన్నా క్రిష్ సార్ ఎక్కడున్నాడని ఒకసారి కాలేజ్‌కి రమ్మని చెప్పొచ్చు కదా! ఆ త్రిపుద నిజంగా పిచ్చిదయిపోయేలా ఉందంటూ చెప్పింది. వాడికి తన ఎంగేజ్‌మెంట్ గురించి తెలిసిపోయింది స్వప్న. కాబట్టి ఇక నుంచి దూరమే ఉంటాడు. ఆ అమ్మాయిని మూవ్ ఆన్ అయిపోమని చెప్పు నువ్వే. క్రిష్ ఇప్పుడు చాలా ప్రెషర్ తీసుకుంటున్నాడని పృథ్వీ అంటే, తనేమో ఈరోజు కూడా క్రిష్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మరి ఏం జరిగిందో హాస్టల్‌కి వచ్చేసా. నువ్వు ఫాస్ట్‌గా రా అని చెప్పి మెసేజ్ చేసింది అని అంది స్వప్న. తన ఇంటికి వెళ్ళినా ఏం యూజ్ లేదులే. క్రిష్ బెంగుళూరులో ఉన్నాడు. కొంచెం తనకి సపోర్ట్‌గా ఉండి మార్చు. ఇక బాయ్ అని అంటూ పృథ్వీ వెళ్ళిపోతే స్వప్న రూమ్‌లోకి వెళ్ళేసరికి క్రిష్ తీయించిన ఒక డ్రెస్ వేసుకొని లగేజ్ సర్దుకొని ఉంది. ఇంటికెళ్తున్నావా త్రిపద? అని అంటూ స్వప్న బెడ్ మీద రిలాక్స్ అవుతూ అడిగితే, లేదండి. క్రిష్ గారు బెంగుళూరులో ఉన్నారట. ఆయన్ని కలవడానికే వెళ్తున్నా. మీకొక మాట చెప్పి వెళ్దామని ఆగమన్నాను. నాకింకో గంటలో బస్సుంది స్వప్న గారు అంటూ పదం గలగల చెప్పేస్తూ ఉంటే, ఏంటి నువ్వు బెంగుళూరు వెళ్తున్నావని స్వప్న చతికిలబడి అడుగుతూ ఉంటే, అవునండి. మీరు జాగ్రత్త నేను వెళ్తున్నానంటూ ఊబర్ ఓపెన్ చేసింది పదం. స్వప్న ఇంకో మాట మాట్లాడబోయేంతలో పదం లిఫ్ట్‌లో కిందకు కూడా వెళ్ళిపోయింది. ఆటో పట్టుకుని బస్ స్టాప్‌కి వెళ్ళి బెంగుళూరు బస్ ఎక్కేసి అర్ధరాత్రికి చేరుకుంది పదం పాప. మేడం అంటూ బస్ దిగి చున్నీ భుజాల చుట్టూ కప్పుకున్న త్రిపదని చూస్తున్న ఒక క్యాబ్ డ్రైవర్ అడిగాడు. అతనికి భయపడి ఊబర్‌నే నమ్ముకుంటూ ప్రకాష్ గారు చెప్పిన అడ్రెస్ వెతుక్కుంటూ ఉంటే, మేడం నేను కేఎం రెస్టారెంట్‌లో వర్క్ చేస్తాను. మీరు వస్తారేమో అని ఇక్కడే 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్రకాష్ సార్ చెప్పారు మీరు వస్తారని అని అతను చెప్పడంతో షాక్ అయింది ఆవకాయ పాప. ఆమె ఇంకా నమ్మినట్లు లేదని ప్రకాష్ గారికి కాల్ చేసిన అతను స్పీకర్ ఆన్ చేసి, సార్ మీరు చెప్పిన అమ్మాయి వచ్చారు. ఒకసారి తనతో మాట్లాడతారా అని అంటూ అతను అడగడంతో ఆయన స్పీకర్‌లోనే మన అతనే వెళ్ళమ్మా హోటల్‌లో డ్రాప్ చేస్తాడు. అలాగే క్రిష్ ఉండే రూమ్ కూడా చెప్పి కాల్ కట్ చేశారు ప్రకాష్ గారు. తాగి తాగి తృప్తని చాలా సార్లు ఊహించుకుంటున్న క్రిష్ ఇంకా బేజారెత్తిపోయి నిజంగా తన ముందుకు వచ్చిన త్రిపదని లిప్ కిస్ అదే ముద్దు పెట్టేశాడు రియల్‌గా. సో, మన క్రిష్ బాబు పదం పాపకి నిజంగానే మూతి మీద ముద్దు పెట్టేశాడు. త్రిపుర దూరం నుండి క్రిష్ తాగేది చూస్తుంది. అయినా ఇంకా ఏం మాట్లాడతాడో తనని ఏమంటాడో అని దూరం నుంచే ఎక్సైట్‌మెంట్‌తో ఉంది తప్ప ముద్దు పెడతాడని ఊహించలేదు. దగ్గరకొచ్చినప్పుడు అయినా చెప్పాల్సింది కానీ పాప బెదిరో లేక క్రిష్‌ని చూసి చాలా రోజులే అయ్యిందనో చెప్పలేదు. దానికి మూల్యం ముద్దు మైకం తాగిన వల్లో లేక నిజంగా త్రిపదని ఫీలయ్యాడో ఏమో కానీ ఇరు పెదవులు జతచేసి ఆవకాయ అదరాలు పిప్పర్‌మెంట్ లాగా చప్పరిస్తున్నాడు క్రిష్ బాబు. ఈ పిచ్చిది వాడు ముద్దు పెట్టేసరికి షాక్‌లో అలా పెదవులు క్రిష్‌కి అప్పగించి ఇది గుడ్లు బయటకు వేసుకొని ఉంది. ఏంటి నా భ్రమలో నిజంగా నేను ముద్దు పెట్టేశానా? ఇంత సాఫ్ట్‌గా తగులుతున్నాయి అని అంటూ రియాక్షన్ ఇస్తూ 5 నిమిషాల తర్వాత వదిలాడు క్రిష్ త్రిపదని. ఇంకా క్రిష్ బాబుకి నమ్మకం కుదరకపోవడంతో నిజంగా పదం నేనా అని అనుకుంటూ ఉండగానే క్రిష్ గారు అని అంటూ తలదించుకొని నిదానంగా చెప్పింది పదం. పదం అని అంటూ క్రిష్ పిలిచేసరికి పాపకి మిస్సింగ్ ఫీల్ అవ్వక క్రిష్‌ని హగ్ చేసుకుంది. ఎందుకు క్రిష్ గారు నన్ను దూరం పెడుతున్నారు? నేనే తప్పు చేశాను అని అంటూ ఆమె ఏడుపు వెకిళ్లుగా మారుతూ ఉంటే ఒక ఎంగేజ్‌మెంట్ అయిన అమ్మాయికి ఇలా ముద్దు పెట్టేశాను అన్న గిల్టీ ఫీల్‌తో క్రిష్ త్రిపదని విడిపించుకొని చైర్‌లో పడిపోయి 2 చేతులతో హెయిర్‌ని వెనక్కి అనుకుంటూ షిట్ అని గట్టిగా అరిచాడు క్రిష్. ఆ అరుపుకి ఉలిక్కిపడింది త్రిపద. ఎందుకొచ్చావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ క్రిష్ అంటే త్రిపద తను వదిలేసిన బ్యాగ్ తీసుకుంది. ఏంటండి మీరు చేసింది? అని అంటూ హరిత ప్రకాష్ గారిని అడిగితే నేనేం చేశా హరిత? వాడికి ఇప్పటి వరకు నచ్చింది ఇవ్వలేకపోయాను. లేదా ఇచ్చేలా వాడు చేయలేదనుకుంటున్నా. కానీ నా కొడుకు కోరుకుంటుంది ఈసారి ఇద్దామని అనుకుంటున్నా. నేను చెప్పింది విన్నాక కన్ఫర్మ్ ఆ అమ్మాయి బెంగుళూరు వెళ్తుందని గెస్ చేస్తే డ్రైవర్‌ను పంపించి హోటల్‌కి వెళ్ళేలా చేశాను. ఇంకా ఏమున్నా వాళ్ళిద్దరూ చూసుకుంటారు అంటూ అప్పుడు కాస్త ప్రశాంతంగా పడుకుంటారు ప్రకాష్ గారు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ బెంగుళూరు నుండి వచ్చిన ప్రమోద్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. తన కంపెనీ గెస్ట్ హౌస్‌కి చేరుకొని త్రిపద లేదని అనుకుంటూ మార్నింగ్ కాఫీ ఎంజాయ్ చేస్తుంటే కాల్ ఫ్రమ్ చిన్న మరదలు. ఈ టపాస్ నాకెందుకు కాల్ చేస్తోంది అని అనుకుంటూనే లిఫ్ట్ చేశాడు ప్రమోద్. హలో బావగారు అంటూ గాబరాగా పిలిచింది మహిత.
ఆమె వాయిస్‌లో టెన్షన్‌కి మహి ఏమైందంటూ అడిగిన ప్రమోద్‌కి అది బావగారు త్రిపద ఇప్పుడు హైదరాబాద్ రిటర్న్ అవుతుందా? ఈ మహిత ఏం చెప్పాలనుకుంటోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.